మొదట నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందుగా కూడా ఒక ఆర్డిటి సంస్థ పెద్ద ఎత్తున కూడా మహిళల్లో కూడా చైతన్యం కూడా కల్పించి మహిళా సాధికారత కోసం కాదు ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలకు కూడా కొన్ని నేర్పించింది కూడా. సో అటువంటి సంస్థ అనేకం కూడా ఈరోజు కాదు, ఒకప్పుడు 67, 68, 69లో ఆర్డిటి సంస్థ అనేది కూడా ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఫెర్రర్ గారు ఇక్కడ తీసుకొని స్థాపించి ఒక స్వచ్ఛంద సంస్థ చేపించినప్పుడు గోబ్యాక్ అనే వారే చాలామంది వారు చేసే ఒక స్వచ్ఛందంగా ఒక కమిట్మెంట్తో చేసే అభివృద్ధి విషయంలో కానీ మరీ ముఖ్యంగా హౌసింగ్ ఇవన్నీ చేసండి వెనుకబడిన వారికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ తీసుకొచ్చే దాంట్లో కూడా ఒక అందరి ప్రజల్లో కూడా ముద్ర అనేది కూడా వేసుకుంది. అటువంటి సంస్థ ఈరోజు కూడా మా చేత కాదు, మరీ ముఖ్యంగా మెడికల్ సైడ్ కూడా ఈరోజు బత్తలపల్లి కానీ కళ్యాణదుర్గ్ కానీ కనేకల్ దగ్గర కానీ ఇవన్నీ అనేకం కూడా తర్వాత పిల్లవాళ్ళకు బయట కూడా చదువుకోవాలని చెప్పినా కూడా తర్వాత బెంగళూరు కానీ హైదరాబాద్ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇంకా ఆరోగ్యశ్రీ అనేది కూడా పెట్టకమునిపే ఏదైనా కానీ అక్కడ పోయి కార్పొరేట్ హాస్పిటల్లో ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఆరోగ్యశ్రీ పెట్టింది. అంతకంటే మునిపే ఈరోజు ఏదైనా కానీ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్కి పోవాలంటే వారికి బిల్లులు ఇచ్చే దాంట్లో కూడా చేదోడు వాదోడు కూడా ఉండేసి కూడా పేదలకు ముఖ్యంగా కూడా ఆర్టీసీ సంస్థ కూడా చేసింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిలో ఎక్కడ కానీ ఈ FCRA ఇవన్నీ కూడా మళ్ళీ కూడా రెన్యూల్ చేసే దాంట్లో కూడా వాళ్ళు కంప్లీట్గా ఆలస్యం చేస్తూ ఎన్నికల సమయంలో అంటే ఏదైతే ఇది వచ్చి ఎన్నికల ముందు ఒక 2-3 నెలల ముందు కూడా కోడ్ అనేది కూడా వచ్చిన తర్వాత ఎన్నికల ముందు కూడా దాన్ని పెండింగ్ పెట్టి ఆ తర్వాత ఈ 11 నెలల్లో కూడా అవన్నీ తీసుకొని రాకుంటే ఈరోజు ఫారెన్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా ఎక్కడెక్కడికి నిలిచిపోయి ఈరోజు మేము సంస్థనే మూసేస్తామని చెప్పేసి